ఎందుకండి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదా? ఆయనకు బాధ్యత లేదా? స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పటికీ కూడా ఆ సమస్యలు పరిష్కారం కావటం లేదనేదే వాళ్ళ ప్రధానమైన ఆందోళన. ఇది ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి నారాయణ గారు అండ్ సిఆర్డీఏ కమిషనరు ఉన్నతాధికారులందరూ కూర్చుంటేనే ఈ సమస్యల పరిష్కారం అవుతాయి. ఏదైనా ఎమ్మెల్యే మాట నడవట్లా, ఎమ్మెల్యేని ఎవడు కేర్ చేయట్లా, సింప్లీ నడవటం లేదు అనేది బహిరంగ రహస్యం. అది అందరికీ తెలిసిందే. చివరికి ఆయన కూడా ఆవేదన చెందుతున్నాడు. గతంలో ఇలా జరిగే మనం 2019లో ఓడిపోయాం, ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి పరిస్థితులు పునరావృతం కానివ్వద్దు అని కూడా శ్రావణ్ కుమార్ చెప్తూ ఉన్నాడు. ఆయన కూడా రైతులను అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా రైతుల్లో ఉన్న సమస్యల పరిష్కారం కాకపోవటమే వీటన్నిటికీ సంబంధించిన ప్రధానమైన కారణం. కేంద్ర మంత్రిగా ఉన్నారు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు అండ్ తెనాలి శ్రావణ్ కుమార్, వీళ్ళు ముగ్గురు కూర్చుంటే సమస్య పరిష్కారం అవుద్దనే ఒక భావన ఉన్నప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా అటువంటి ప్రయత్నం జరగలేదనేది రైతుల ఆందోళనగా ఉంది. దీనికి సంబంధించి నారాయణ గారు ఈరోజు వెంకటపాలెంతో పాటు మరికొన్ని గ్రామాల్లో తిరిగారు. బట్ ఎంత తిరిగినా కూడా సమస్య పరిష్కారం ఇక్కడే సిఆర్డీఏ కార్యాలయం ఉంది అని అంటున్నారు. సిఆర్డీఏ కార్యాలయంలో రైతుల సమస్యల పరిష్కారానికి ఒక టైం పెట్టారు. టైం ఏంటి? ఎక్కడైతే సిఆర్డీఏ కార్యాలయాలు గ్రామాల్లో ఉన్నాయో వాళ్ళకి తగిన ఆదేశాలు ఇచ్చి ఇదిగో ఈ సమస్యను మీరు పరిష్కరించడానికి ఇది టైం లైన్ అని చెప్తే ఆ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు మీరు సిఆర్డీఏ హెడ్ క్వార్టర్స్కి రండి అనేది చెప్పాలి. కానీ ఆ సమస్యల పరిష్కారం కాకుండా ఇన్ని రోజులు పెండింగ్లో పెట్టడం వల్లనే రైతుల్లో అసంతృప్తి గూడు కట్టుకోవటం, అది ఇప్పుడు ఆవేదనగా మారటం, ఆందోళనగా మారటం, ఆ తర్వాత ఆగ్రహంగా మారింది. అందువల్లనే మేము మళ్ళా శిబిరాలు పునఃప్రారంభిస్తామనే మాట వాళ్ళ నోటి దగ్గర నుంచి వచ్చిందంటే మీరన్నట్టు రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు ఎంత ఆవేదన చెందుతున్నారనేది కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కూడా వాళ్ళంతా ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నారు. వెంకటకృష్ణ. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే ఎక్కడైతే కూటమి ప్రభుత్వం మళ్ళీ రావడానికి అంకురార్పణ జరిగిందో అక్కడే అసంతృప్తికి మళ్ళీ బీజాలు పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి ఈ బీజాలు అంటే పూర్తిగా అధికారుల యొక్క చిన్నచూపు రైతులపైన, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. సింపుల్, ఈ రెండే. ఫస్ట్ మీరు ఏం చేసినా రైతులకు సంబంధించి